ఈ మధ్యకాలంలో ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, సింగరేణి మీద శ్వేతపత్రం ఇవ్వాలి, అక్కడ అవినీతి జరిగిందో లేదో అనేది. అవును అన్నాను, నీకు 10 ఏళ్ల నుంచి తీయాలి. ఇప్పుడు వీళ్ళు 2.5 ఏళ్ళు అయింది. అప్పుడు సింగరేణికి సంబంధించి నష్టాలు ఎందుకు వస్తున్నాయి, దాన్ని ఎందుకు క్లోజ్ చేయకూడదు, లేకపోతే కార్మికులను తగ్గించాలని నెపం పెట్టి దీనికి నష్టాలు వస్తున్నాయి అంటున్నారు మొన్న మా మీటింగ్లో. నేనేమన్నానంటే నష్టాలు దేని వలన వస్తున్నాయి, కార్మికుల వలన వస్తున్నాయా, లేకపోతే ఇందులో కుంభకోణాలు ఏమైనా జరిగినాయా? ఒక పెద్ద మంచి ఆఫీసులు మార్చేసేసారు. అతను ఉంటే నీకు 4-5 వేల కోట్లు ఉండేది. మేమేమన్నామంటే అంతకుముందు 10 ఏళ్ల కాలం చాలా జరిగింది. అసెంబ్లీలో చాలా సార్లు దాన్ని ప్రస్తావన చేశా. ఎక్కడెక్కడ ఎంత కుంభకోణం జరిగింది బయటికి తీయండి, ఈ కొత్త ప్రభుత్వం మీరు బయటికి తీయండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని. వీళ్ళు చేయలేదు, బయట తీయలే యాక్షన్. పాత ప్రభుత్వం లెక్కలు బయట తీయమన్నారా, ఇప్పుడున్న ప్రభుత్వం లెక్కలు బయట తీయమన్నారా? అది పాతది, ఇప్పుడుది కూడా కలిపి. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద కూడా డౌట్లు ఉన్నాయా మీకు? ఉంటాయి కదా. నీకు నేను అనేది ఏంటంటే మొత్తంగా వచ్చేసరికి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది. ఇప్పుడు కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇట్ ఈజ్ ఓపెన్. దేంట్లో? అన్నిట్లో. నీకు వాళ్ళని నడుచుకోనియట్లేదు. నేను మొన్న మీటింగ్లో చెప్పా, కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు దానిలోని వాళ్ళని దబాయిస్తున్నారు, అధికారులని దబాయిస్తుంటే అసలు వాళ్ళు సొంతంగా నడుపుకొని ఇస్తున్నారా? ఒకప్పుడు సింగరేణి అంటే అక్కడ కరప్షన్ లేని మచ్చలేని ఉండేది. మిగిలిన గవర్నమెంట్ ఆఫీసులు ఏదున్నా ఇక్కడ మచ్చలేని పరిస్థితి ఉండేది. ఇవాళ ఎవడో తెలవట్లేదు. ఎవరికి సీఎం బట్టిని అనుమానిస్తున్నారు. నేను బట్టి అని అట్లా వ్యక్తిగతంగా మీ జిల్లా మంత్రి పొంగులేటిని అనుమానిస్తున్నారు. నేను వ్యక్తిగతంగా ఎవరి పేరు చెప్పను. సీనియర్ మోస్ట్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు అనుమానిస్తున్నారు. నేను అసలు వీళ్ళ పేర్లు చెప్పను. సిస్టమ్ మాత్రం ఇప్పుడు కూడా బాగాలేదు, అంతమేర కరెక్ట్. అంటే ఎంటైర్ స్టేట్లో ఉన్న పరిపాలన సిస్టమ్ బాగాలేదంటారా? సింగరేణి అడిగారు కాబట్టి సింగరేణి బాగాలేదు, అంశాల వారిగా మాట్లాడతాయి ఇప్పుడు కూడా. ఓకే.